changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు? దేవుని కృపను బట్టి మీరు ఎంతగానో క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నమ్మ దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 14:18 చదువుకున్నాం. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వద్దును. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు మనల్ని అనాథులుగా విడిచేవాడు కాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన అనాథలైపోతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది అనాథలు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు లేని అనాథలైతే మరి కొంతమంది అందరూ ఉన్న అనాథలు. చుట్టూ బంధువులు ఉంటారు, చుట్టూ రక్త సంబంధికులు ఉంటారు, అయిన వారు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, ప్రాణప్రియులు ఉంటారు. కానీ ఒంటరితనాన్ని అనుభవించేవారు ఎంతో మంది ఈ దినాల్లో. వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? నువ్వు కూడా అనాథలాగా ఫీల్ అవుతున్నావా? అలోన్గా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను. దేవుడు మనకు తోడుగా ఉంటాడు ప్రియులారా. నీవున్న పరిస్థితుల్లో నేను ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావు. నో, నువ్వు ఎప్పటికీ ఒంటరివాడవో ఒంటరిదానివో కాదు. నో మ్యాటర్ వాట్ యువర్ సిచ్యువేషన్, నీ స్థితిగతులు ఏమైనా సరే, అనుకున్నది జరగలేదనో, నువ్వు ఆశించింది పొందుకోలేదనో, విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావా? ఒత్తిడికి గురవుతున్నావా? నిద్రలేని రాత్రులు అనుభవిస్తూ, ప్రార్థించలేక జీవితం అయోమయం అయిపోయి ఎటూ తెలియని దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావేమో. లేఖనం చెప్తుంది, నేను మీ యొద్దకు వస్తాను, అనాథలుగా విడవను. మన దేవుడు మనతో కూడా ఉండేవాడండి. దేవునికున్న అనేకమైన పేర్లలో ఇమ్మానుయేలు, భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయన నీ తోడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయన నీకు తోడుగా, నీ ప్రతి పరిస్థితిలో నేను వెన్నంటే ఉండి, ఆయన వారి ఆత్మీయులు నమ్మిన వారే నమ్మక ద్రోహం చేయొచ్చు నీ జీవితంలో. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు విడిచినా, నువ్వు మరిచినా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఏదో ఒక దినాన్ని ఆయన మనల్ని హత్తుకుని మనం రియలైజ్ అవుతున్నట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు తప్ప ఆయన మనం విడిచినా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. కొన్ని సందర్భాల్లో మనం ఆయన్ని విడిచిపెట్టేస్తాం, మనం ఆయనకు దూరంగా బ్రతుకుతాం. మరలా కష్టం వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, నొప్పి తగిలినప్పుడు మరలా దేవుడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, యెహోవా షమ్మా అనగా మాతో ఉన్నవాడా అని అర్థం. నిజమే, మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను నేను పొందుతాను. ఆ ఆదరణకర్త మిమ్మల్ని ప్రతి దినము పాపం గురించి, తీర్పును గురించి, లోకమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అందరూ ఉన్నా నేను ఒంటరివాడినేనండి. ఎవరు నా స్థితిగతులను, నా పరిస్థితిని నన్ను అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అందరూ ఉన్న ఒంటరిదాన్నండి, అందరూ ఉన్న ఒంటరివాడినండి. నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు ఎవరు నా అర్థం చేసుకోవడం లేదు. నేను ఒంటరివాడిని ఈ లోకంలో అని కృంగిపోమాక, దేవుడి వాక్యం నిన్ను లేవనెత్తుతూ ఉండగా దేవుని వాక్యాన్ని నమ్ము, కృంగిపోవద్దు. ప్రియ వాక్యం ఉంటేనే దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే, నీ స్థితిగతులు ఏమైనా సరే, నీ పరిస్థితులు ఎన్నున్నా సరే, దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా దేవుని బిడ్డ? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఆ ఒంటరితనాన్ని వల్ల వచ్చే ఆ విపరీతమైన పరిస్థితుల దృష్ట్యా చచ్చిపోదామనే తలంపులతో నువ్వు బ్రతుకుతున్నావేమో, లేదా చచ్చిపోవడానికి మార్గాలు వెతుకుతూ ఉన్నావేమో. నేను మీ వద్దకు వస్తాను. ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నేను విడిచిపెట్టలేదు. ఆయన ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. బహుశా ఇతను ఒంటరిగా వ్యక్తిగా నీవు ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే, సూటిగా నీతోనే. నమ్ము, దేవుని వాక్యం నమ్ము. ఆయన నీతో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. నమ్ము, అయ్యా నాకు నీకు ఆదరణ కావాలి ప్రభు, నీ కౌగిల్లో నేను ఉండాలి ప్రభు అని దేవుని హత్తుకొని జీవించు. తప్పకుండా నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ప్రార్థన చేయి.
పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియుల జీవితాల్లో స్థితిగతులు ఏవైనా ముళ్ళ కంచె బాటలో వారున్న నిత్యము సూటిపోటి మాటలతో వారు తలపెట్టిన కార్యాన్ని పొందుకోలేక ప్రతికూల పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉంటే ప్రభువా, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంటలు కోస్తారనే లేఖనము సెలవిచ్చి ఉండగా మీరు ప్రతి దినము దీవించి ఆశీర్వదించండి ప్రభు. దిన ప్రారంభాన్ని ప్రార్థనతో ప్రారంభించి ఆ దినము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను అనుభవించి సంతోషగానంతో నిన్ను మహిమపరచగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఈ వీడియోని తప్పక అందరికీ షేర్ చేయండి. ప్రభువు పనిలో మీరును పాలుభాగిస్తున్నారు. God bless you.